ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాలు నొప్పి, కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో కలకలం రేపిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి పేరు మురారి సుబ్రహ్మణ్యం గంగారాం అని సిపి రవిశంకరయ్యన్నారు తెలిపారు. చెన్నై పోలీసుల సహకారంతో చెంగల్పట్టు లోకల్ ట్రైన్లో వెళ్తున్న నిందితుడిని సోమవారం ఉదయమే పట్టుకున్నారు. పేరు పెద్దగా ఉండటం వల్ల విమానాశ్రయంలో సమాచార లోపం తలెత్తిందని, ఫలితంగా ఎయిర్పోర్టులో సుబ్రహ్మణ్యం అనే పేరుతో వాకప్ చేస్తే ఎవరి ఆచూకీ చిక్కలేదన్నారు. అయితే చెన్నై వెళ్తున్న హంతకుడు అనుమానంతో బెంగళూరులో దిగిపోయి అక్కడి నుంచి బస్సులో చెంగల్పట్టు చేరుకున్నట్లు సిపి తెలిపారు. అక్కడ లోకల్ ట్రైన్లో వెళ్తుండగా పట్టుకున్నామన్నారు సిపి. కన్వేయన్స్ డీడ్ విషయంలో వివాదం తలెత్తి తహసీల్దార్ హత్యకు దారితీసినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. రూరల్ ఎంఆర్ఓ రమణయ్య గారి మర్డర్కి సంబంధించిన అక్యూజ్డ్ని మా టీమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ చెన్నై పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే మొన్న చెన్నై అవుట్స్కర్ట్స్లో ఆయన్ని పట్టుకోవడం జరిగింది. ఆయన మన దగ్గర ఈ మర్డర్ తర్వాత దొరికిన ఆధారాలు అన్నీ సహకరించి మనకు వచ్చిన లీడ్స్, టెక్నికల్ లీడ్స్ అండ్ అదర్ ఇన్పుట్స్ అన్నీ పట్టుకొని ఇక్కడ ఆ రోజు ఏదైతే 10 టీమ్స్ ఏదైతే ఏర్పాటు చేసినామో దాంట్లో ఒక లీడ్ టీమ్ని చెన్నై పంపడం జరిగింది. ఆ లీడ్ టీం ఈరోజు పొద్దున ఎర్లీ మార్నింగ్ చెన్నైలో పట్టుకోవడం జరిగింది. ఆయన్ని ట్రాన్సిట్లో అక్కడ నుంచి మన ఇక విశాఖ తహసీల్దార్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, డీటెయిల్స్ ఏంటి? పవన్, గత 2 రోజుల క్రితం విశాఖపట్నంలోని విశాఖ రూరల్ తహసీల్దార్ రమణయ్య హత్య సంచలనం కలిగించింది. అయితే హత్య జరిగిన 48 గంటల్లోనే నిందితుడిని అయితే పోలీసులు గుర్తించి పట్టుకోవడం జరిగింది. ఆ నిందితుడు మురారి సుబ్రహ్మణ్య గంగారాం అని చెప్పి పెద్ద పేరు ఉండడం వల్ల నిందితుడు పట్టుకోవడం ఆలస్యమైందని చెప్పి పోలీస్ కమిషనర్ రవిశంకరయ్య అయితే వెల్లడించడం జరిగింది. అయితే ఆ హత్య జరిగిన తరువాత నెమ్మదిగా నిందితుడు తాపీగా విశాఖ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి చెన్నైకి టికెట్ తీసుకున్నట్టుగా కూడా గుర్తించారు. ఈ దశలో విచారణ చేపట్టినటువంటి పోలీసులకు అయితే నిందితుడు చెన్నై చేరుకుంటున్నట్టు ఉన్న సమాచారం మేరకు 10 బృందాలను అయితే ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే నిందితుడు ఎవరైతే ఈ మురారి సుబ్రహ్మణ్య గంగారాం ఉన్నాడో నేరుగా చెన్నై వెళ్ళకుండా వయా బెంగళూరు నుంచి చెన్నై చేరుకునే విమానాన్ని ఎక్కడంతో బెంగళూరులో ముందుగానే అనౌన్స్మెంట్ చేశారు మురారి కోసమని. ఇది అది తెలుసుకున్నటువంటి నిందితుడు అక్కడి నుంచి తప్పించుకొని బెంగళూరులో దిగిపోయి అక్కడి నుంచి బస్సు మార్గం గుండా చెన్నై చేరుకోవాలని ప్రయత్నం చేశాడు. అక్కడి నుంచి చెంగల్పట్టు చేరుకొని చెంగల్పట్టు నుండి చెన్నై వెళ్ళడానికైనా లోకల్ ట్రైన్ ఎక్కినట్టుగా తెలుసుకున్న సమాచారం మేరకు అయితే అప్పటికే చెన్నైలో మాట వేసినటువంటి విశాఖ పోలీసు బృందం స్థానిక పోలీసుల సహకారంతో అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలిసింది. ఈ రోజు అయితే సాయంత్రం విశాఖపట్నం కూడా నిందితుని తీసుకొచ్చి రహస్యంగా విచారణ కూడా చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ హత్య వెనుక అసలు కారణాలు చూసుకుంటే ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలే తహసీల్దార్ హత్యకు కారణం అని కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే మధురవాడ దగ్గరలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 381లో ఉన్నటువంటి జుబేన్ 99 పార్క్ విషయంలో గతంలో ప్రభుత్వ భూమిగా ఉన్నటువంటి స్థలాన్ని జీవో నెంబర్ 388 ప్రకారం దాన్ని ఏమో రెగ్యులైజేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా దాన్ని రెగ్యులేట్ చేయాలని చెప్పి తహసీల్దార్ కి అప్లై చేసుకున్న నేపథ్యంలోనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా అదేవిధంగా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి మురారి సుబ్రహ్మణ్య గంగారాం
రంగప్రవేశం చేశాడు. తాను ఈ సమస్యను పరిష్కరిస్తానని, రెవెన్యూలో తనకంటూ పరిచయాలు ఉన్నాయని వాళ్ళందరినీ కూడా నమ్మబలికినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తహసీల్దార్ రమణయ్యతో అప్రోచ్ అయ్యి సమస్య పరిష్కారానికి ఆర్థిక లావాదేవీలు కూడా జరిపినట్టుగా తెలుస్తుంది. ఇందులో సుమారుగా ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం 57 లక్షలు కూడా ట్రాన్సాక్షన్ అయినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఇది ఒకటే కాదు, దీంతో పాటు ఇంకా పట్నంలో చాలా వరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయి. వాటికి సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నట్టయితే పోలీసులు తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా గతంలో కూడా ఈ మురారిపై అయితే హైదరాబాదు, విజయవాడ ప్రాంతాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. అక్కడ కూడా దాదాపు 4 నుంచి 5 కోట్ల వరకు ఐపీ పెట్టి తప్పించుకు తిరుగుతూ విశాఖపట్నంలో మకాం వేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కూడా చాలా మంది దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి రియల్ ఎస్టేట్ లో తనకంటూ ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని అధికారులతో పనులు చేయిస్తానని చెప్పి కూడా నమ్మబలికి తన పబ్బం గడుపుకుంటున్నట్టుగా ఒక తెలుస్తుంది. అయితే ఈ రమణయ్య విషయానికి వచ్చేసరికి తహసీల్దార్కి 4 రోజుల క్రితమే ఎన్నికల నేపథ్యంలో విజయనగరం జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యింది.